నరుకూరు గ్రామ సచివాలయంలో అసలు ఏమి జరుగుతుంది? ఎందుకని ప్రత్యేక అధికారులు ఇక్కడకు రావాలంటే భయపడుతున్నారు? కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా ఎందుకని ప్రత్యేక అధికారిగా రమణామూర్తి ఛార్జీ తీసుకోలేదు? వివరాల్లోకి వెళితే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం నరుకూరు గ్రామ సచివాలయం పరిధిలోని పచ్చని పంటలు పండిస్తున్న వ్యవసాయ భూమిని కాస్త వ్యవసాయేతర భూమిగా మార్పు చేసి నరుకూరు వయాపేడూరు మెయిన్ రోడ్లో భారీ అక్రమ వెంచర్ కొలువైంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. 5 హెక్టార్ లోపల లేఅవుట్ అయితే 10% పబ్లిక్ ప్లేస్, 0.5% యుటిలిటీస్, 2% ఎమ్యూనిటీస్కి టోటల్ 12.5% మొదలాలి. అదే 5 హెక్టార్ల పైన లేఅవుట్ అయితే 10% పబ్లిక్ ప్లేస్, 1% యుటిలిటీస్, 3% ఎమ్యూనిటీస్కి టోటల్ 14% పంచాయతీకి ఇవ్వాలి. అయితే అందుకు భిన్నంగా ఇక్కడ కనిపిస్తున్న శ్రీ లక్ష్మీ భగవాన్ వెంకయ్యస్వామి స్టార్ సిటీ లేఅవుట్ గ్రామ సచివాలయం అనుమతులు లేకుండా ఇష్టానుసారం క్రయ విక్రయాలు చేస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఈ వెంచర్ యాజమాన్యం ఎక్కడా పాదం మోపినా పంచాయతీకి సెంటు భూమి ఇవ్వకుండా అర్ధబలాన్ని చూపెడుతూ అడ్డు తగిలిన అధికారులను బెదిరిస్తూ వారి మాటలు వినున్న వారికి వాటాలు ఇస్తూ లోబరుచుకుంటున్నారని విమర్శలు కోకొలలు. పక్కనే ఉన్నటువంటి నెల్లూరు రూరల్ మండలంలోని 4 మైల్, ఇందుకూరుపేట మండలంలోని డేవిస్పేటలో ఇప్పటికే రూపుదిద్దుకున్న లేఅవుట్లలో సెంటు భూమి కూడా పబ్లిక్ ప్లేస్ కింద వదిలిన చరిత్ర లేదు. పలువురు నుడా అధికారుల సహకారంతో పంచాయతీ అధికారులను బెదిరించే స్థాయికి ఈ లేఅవుట్ యాజమాన్యం వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే శ్రీ లక్ష్మీ భగవాన్ వెంకయ్యస్వామి స్టార్ సిటీకి స్థానిక సచివాలయం అనుమతులు లేకున్నా క్రయ విక్రయాలు జోరుగా సాగిస్తున్నారు. ఇప్పటికే ఎల్ఆర్ఎస్, బీపీఎస్ పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానాలు లేఅవుట్ల యాజమాన్యంకు ఎంతగానో మేలు చేకూర్చాయి. అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలే అప్రూవల్ చలానాలు చెల్లించి తీవ్ర స్థాయిలో నష్టపోవడం జరిగింది. ఇదే జరిగితే నాటి పరిస్థితిని ప్రజలు మరలా ఎదుర్కోక తప్పదు. రిజిస్ట్రేషన్ శాఖ ప్రభుత్వ అనుమతులతో సంబంధం లేకుండా తమ కమిషనే లక్ష్యంగా ఆగమేఘాలపై అక్రమ లేఅవుట్లలో రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.